ఈ వారంలో ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి 4 గ్రహాల తాలూకా శుభ ఫలితాలు ఈ వారంలో కనపడుతున్నాయి. ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం ఉండడం, రవి బలం ఉండడం, ఆత్మకారకుడు అలాగే మనఃకారకుడైన గ్రహాల తాలూకా శుభ ఫలితాలు వలన కొంత మానసికమైనటువంటి సంతోషం ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి 5 గ్రహాల తాలూకా శుభ ఫలితాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు ఉండవు. ప్రధానంగా ఆర్థికంగా గాని ఆరోగ్యపరంగా గాని అంత తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని ఈ గ్రహ స్థితి ఇవ్వదు. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో తృతీయ స్థానం ముందు ఉన్నటువంటి కుజుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహం. ఈ వారంలో చంద్రబలం వారం చివరిలో గాని కనబడటం లేదు. అలాగే లాభస్థానం అంటూ శుక్రుడు. ఈ కుజ శుక్రుల యొక్క స్థితిని బట్టి మిథున రాశి వారు ముందుకు వెళ్లాలి. ప్రత్యేకించి తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. కర్కాటక రాశి. 9 గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రస్తుత గోచార రాశి కర్కాటక రాశి. గోచార రీత్యా ఇది పూర్తి వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితి. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో చాలా తెలివితేటలు అవసరం. ఏ పని కూడా తొందరపడి చేయకూడదు. సింహరాశి. సింహరాశి వారు ఈ వారం గుర్తుపెట్టుకోవాల్సింది, లాభస్థానం ముందు గురుడు ఉన్నారు, లాభస్థానం ముందు రవి ఉన్నారు, లాభస్థానం ముందు బుధుడు ఉన్నారు. రవి గురుడు లాభస్థానంలో ఉండడం అనేటటువంటిది చాలా అనుకూలము. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం 4 గ్రహాల తాలూకా శుభఫలితాలు కనపడుతున్నాయి. ప్రత్యేకించి ఈ వారం బలం ఏమిటంటే రాహువు, రవి ఈ 2 గ్రహాలే ప్రధాన బలాలు. కన్యారాశి వారికి ఈ వారం కన్యారాశి వారికి కుటుంబం యొక్క సపోర్ట్ ఉంటుంది. బంధుమిత్రులు లేదా ఉద్యోగంలో సహోద్యోగులు వీరి తాలూకా సపోర్ట్ చాలా ఖచ్చితంగా ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి 6వ స్థానం ముందు శనీశ్వరుడు, నవమ ముందు గురుడు, అలాగే ఈ రాశి వారికి చంద్రబలం ఉన్నది. వారం చివరిలో చంద్రుడు అనుకూలంగా ఉండబోతున్నారు. లాభస్థానం ముందు కుజుడు చాలా అనుకూలించేటటువంటి గ్రహం. ఈ వారం ఈ గ్రహస్థితి తులారాశి వారికి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఉద్యోగపరమైన ఎదుగుదల, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి కలగడం, కష్టానికి తగినట్టు ప్రతిఫలం లభించడం ఈ వారంలో చూస్తారు. వృశ్చిక రాశి. ఇప్పుడు గోచార పరిస్థితుల్లో 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి రాశుల్లో వృశ్చిక రాశి కూడా ఉన్నది. స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళాలి. ఎవరిపైనా ఆధారపడకూడదు. సొంత తెలివితేటల మీద ఆధారపడండి. ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ప్రధానంగా కనపడుతున్నాయి. ధనురాశి వారికి ఈ వారం గురుబలం ఉన్నది. ప్రధానంగా రాశ్యాధిపతి బలంగా ఉన్నప్పుడు ఆర్థిక లోటు ఉండదు. మకర రాశి. ఈ వారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి మకర రాశి వారికి 6 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం పంచమ స్థానం ముందు ఉండేటటువంటి గురుబుధులు చాలా అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చు. కుంభరాశి వారికి ఈ వారం ఏంటి అంటే పంచమ గురుడు ఉన్నంత వరకు ఆర్థికంగా ఏ విధమైన లోటు రానివ్వరు. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఎక్కువ గ్రహాలు అనుకూలించేటటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నందువల్ల మీనరాశి వారి యొక్క గమనం చాలా ప్రశాంతంగానే ఈ వారం ఉండబోతున్నది. ఏదైనా ఒకటి మంచి జరిగేది ఉందా లేదా అనేటటువంటి విచక్షణ కలిగి ఉండాలి. పెద్దలు చెప్పేటటువంటి దాన్ని వినాలి. గురువులు చెప్పేటటువంటి దాన్ని ఒప్పుకోవాలి. అలా ఉన్ననాడు మీనరాశి వారికి ఈ గ్రహస్థితి బాగుండి ముందుకు వెళ్తారు. గమనిక, ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాల ఫుల్ వీడియోని ఛానల్ పేజీలోకి వెళ్లి వీక్షించండి. శుభం భూయాత్.